హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ ఐఐసిటి ఇది హైదరాబాద్లో ఉంది. ఇందులో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. ఈ పోస్టుల డీటెయిల్ ఏంటో పూర్తిగా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది ఐఐసిటి తార్నాకలో ఉంది, హైదరాబాద్లో. అంటే తార్నాక టు హబ్సిగూడ రూట్లో అయితే ఉంటుంది. సో ఇందులో పర్మనెంట్ పొజిషన్స్ వచ్చినాయి. రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ సిఎస్ఆర్ ఐఐసిటి. ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్. ఇది డేటెడ్ 14/8/2025 అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ చూద్దాం. సో ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ డేట్ వచ్చేటప్పటికి 12th అయితే ఇచ్చారు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th August ఇచ్చారు. ఫీ సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఆన్లైన్ SBI పేమెంట్ ద్వారా కలెక్ట్ చేస్తారు. సో ఇది ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో చూద్దాం మనం. సో సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగే లాస్ట్ డేట్ రిసిప్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఉన్నాయి మనకి డేట్స్ అయితే. ఇక సిఎస్ఆర్ గురించి, దీని గురించి ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి. ఇక సిఎస్ఆర్ ఐఐసిటి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఓన్లీ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్. ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చారు. సో జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే ఒకటే ఉంది. ఇక్కడ లెవెల్ వచ్చేసి 4. ఇది అంటే 7th పే కమిషన్ ప్రకారం. సాలరీ వచ్చేసి 52,755 రూపాయలు అనేది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ 27 years ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి MTS ఇచ్చారు. సో MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది MTS టోటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయి, ఓబీసీకి 2 ఉన్నాయి, SCకి 1 ఉంది, STకి 1 అయితే ఉంది. ఇది లెవెల్ 1 అంటారు. దీనికి 35,000 నుంచి 39,000, దీనికి 35,000 రూపాయల నుంచి 393 రూపాయల దాకా వస్తుంది. సో 25 years అయితే దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ ఎమ్యూల్మెంట్స్ మీన్స్ అప్రాక్సిమేట్ టోటల్ ఎమ్యూల్మెంట్స్ ఆన్ మినిమం పే ఆఫ్ ది పే లెవెల్ ఇన్క్లూడింగ్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇన్ క్లాస్ ఎక్స్ సిటీ. సో ఇదంతా అప్రాక్సిమేట్లు ఇచ్చారు. అలాగే HRA కూడా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ప్లీజ్ సీ డీటెయిల్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ బోత్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ మస్ట్ అప్లై సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ అండ్ పే ద రెస్పెక్టివ్ అప్లికేషన్ ఫీ. సో మీరు సింగిల్గా కూడా దీన్ని ఒక్కొక్కటి అప్లై చేసుకోవచ్చు. అలాగే దేని ఫీజు దానికే ఉంటుంది అని చెప్పేసి ద మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. పోస్ట్ కోడ్ 1 అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. తర్వాత టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ 80 words per minute అని ఇంగ్లీష్ కానీ హిందీ కానీ టైప్ రైటింగ్ అనేది స్టెనోగ్రాఫర్కి ఉంటుంది. స్పీడ్, ఇక్కడ స్టెనోగ్రాఫర్ స్పీడ్, నాట్ టైప్ రైటింగ్, స్టెనోగ్రాఫర్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్ రిక్రూట్మెంట్ ఏముంటుందంటే నేచర్ ఆఫ్ జాబ్ టు ప్రొవైడ్ సెక్రటరేట్, స్టెనోగ్రాఫిక్ అసిస్టెంట్, టైపింగ్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ అసైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో ఈ వర్క్ అయితే ఉంటుంది. ఇక పోస్ట్ కోడ్ 2 వచ్చేసి MTS మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్ ఉంటే ఇంకా బెటర్ అంటున్నారు. వీళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ జాబ్ ఏముంటుందంటే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సెక్షన్, జనరల్ క్లీన్నెస్ అండ్ అప్కీప్ ఆఫ్ ద సెక్షన్, క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ టు అదర్ సెక్షన్స్, ఫోటోకాపీయింగ్, సెండింగ్ ఫ్యాక్స్ ETC, డెలివరింగ్ ద డాక్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద సెక్షన్, ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై సుపీరియర్ ఆఫీసర్స్. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి MTS ఆఫీస్ మెయింటెనెన్స్, ఇది హాస్పిటల్ సర్వీస్ కూడా ఉంది, అలాగే హార్టికల్చర్, హౌస్ కీపింగ్ కూడా ఉంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉంది. అంటే ఈ పోస్టులు ఎక్కడైనా ఇవ్వచ్చు అన్నమాట.
ఈ వర్క్ అన్ని తెలిసి ఉండాలి అని అంటున్నారు అనమాట. ఇక ఇక్కడ డిజిగ్నేషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇక్కడ డిజబిలిటీ ఇచ్చారు. ఈ డిజబిలిటీ చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్, అంటే మనం ఈ జాబ్ కానీ వస్తే మనకి వచ్చే లాభాలు ఏంటంటే మనకి డిఏ వస్తుంది, డియర్నెస్ అలవెన్స్ వస్తుంది, హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ వస్తుంది, టీఏ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిఎస్ఆర్ ఎంప్లాయీ రూల్స్ అండ్ ప్రకారం ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక అడిషన్గా ఏంటంటే టు ద ఎంప్లాయ్మెంట్స్ బెనిఫిట్స్ సచ్ యాజ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్స్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం మనకు వస్తాయి. అలాగే ఆల్ న్యూ ఎంట్రన్స్ విల్ బి గవర్నర్డ్ బై ద నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా వస్తుంది. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ అయింది, అందులో కూడా వస్తారు. ఇక అదర్ కండిషన్స్ ద అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అప్లై చేసుకున్న వాళ్ళు కంపల్సరీ. అలాగే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కరెక్ట్గా ఉండాలి, అది ఉంటేనే మీరు అప్లై చేసుకోండి అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా నో టీఏ డిఏ అయితే ఎవరు, ట్రేడ్ టెస్ట్కి రిటర్న్ టెస్ట్కి కూడా. సో క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెక్ చేసుకోండి. ఫైనల్ డిసిషన్ వచ్చేసి సిఎస్ఆర్ ఐఏసిటీ డైరెక్టర్దే ఉంటుంది. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా అలా రిజెక్షన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఫైనల్లో వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఇది తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈజ్ గవర్నర్డ్ బై ద సిఎస్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ రూల్స్ ప్రకారం 2020 ప్రకారం ఉంటుంది. సేమ్ ఇది కూడా మల్టీ టాస్కింగ్ కూడా అంతే. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 27 years ఇచ్చారు, అలాగే 25 years అని ఇచ్చారు కదా. అలాగే 3 years 5 years ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఓకే, ఇది కంప్లీట్ డీటెయిల్స్. అలాగే దీనికి ఇంకేమన్నా మనకి ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందో చూద్దాం. ఈ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కంపల్సరీ అది స్టెనోగ్రాఫర్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, రిటర్న్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, అది కంపల్సరీ ఉంటుంది. అలాగే 1 పేపర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసోర్సింగ్ జనరల్ అవేర్నెస్ అలా ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంగ్లీష్ హిందీ 2 ఉంటాయి. సో ఇది నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ అయితే ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ హూ హ్యావ్ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ రికమెండెడ్ బై ద స్క్రీనింగ్ కమిటీ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ బై ద డైరెక్టర్ సిఎస్ఆర్ విల్ బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్ కంపల్సరీ. అంటే ఆ పని ఏ పని అయితే మనం చేయగలుగుతామో ఆ పని టెస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఇవన్నీ అలా దీనికి కూడా ఎగ్జామ్ కంపల్సరీ అయితే ఉంది. హౌ టు అప్లై అంటే మీరు క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ కేర్ఫుల్లీ ద ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ అవన్నీ చదువుకోవాలి. ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ త్రూ అని చెప్పి ఇచ్చారు. ఇక లాస్ట్ డేట్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి 500 రూపీస్ అయితే ఫీ అయితే ఉంది. ఇది త్రూ ఎస్బీఐ ద్వారానే ఉంటుంది. సో మెయిన్ మీకు డీటెయిల్స్ అయితే ఇవి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు జూనియర్ స్టెనోగ్రాఫర్గా అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. మల్టీ టాస్కింగ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది లాగిన్ అనేది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి న్యూ రిజిస్ట్రేషన్ అనేది. సో న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు చేయాల్సింది అదే. సో ఇక్కడ ఇచ్చారు చూడండి న్యూ రిజిస్ట్రేషన్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఎంటర్ ఈమెయిల్ ఐడి. సో ఓటీపీ వస్తుంది మీకు. ఈమెయిల్ ఐడి ఇవ్వగానే సెండ్ ఓటీపీ అనగానే మీకు ఎంటర్ ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, వ్యాలిడ్ ఓటీపీ చేస్తారు. చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈమెయిల్ ఎంటర్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి ఇది మీరు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అడ్వర్టైజ్మెంట్ కాపీ, ఇన్స్ట్రక్షన్ టు అప్లికెంట్ హిందీ ఇంగ్లీష్ అలా ఇవన్నీ ఉన్నాయి. మీ అన్ని చెక్ చేసుకుని ఆన్లైన్లో అప్లై చేయడమే. సో ఆన్లైన్లోనే పేమెంట్ కూడా అయిపోతుంది. సో 10th నుంచి మీకు ఇంటర్మీడియట్ ఈ 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ 10th ఇంటర్ మీద ఉన్నాయి కాబట్టి ఎవరైనా రెడీగా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. 12th యాక్చువల్లీ డేట్ పెంచారు, ఇది 12th September. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొర్రీ జెండా ఇచ్చారు చూడండి, మీ కొర్రీ జెండాను చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అన్నమాట ఇది.
సో ఇది లేటెస్ట్ కొర్రిజెండం. మీకు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చేసి నంబర్ ఇది 3/2025 ఇది. అంటే కొర్రిజెండం అంటే మీకు మాడిఫై చేశారు పోస్టులు, అందుకని చేంజ్ చేశారు. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ 8 పోస్టులు, ఇక్కడ కూడా 8 ఉన్నాయి. హవెవర్ ద సేమ్ మే బి రీడ్ యాజ్ ఫాలోస్. అంటే సంథింగ్ చేంజ్ చేసినట్టుగా ఇక్కడ చూడండి. లెవెల్ 4 అని ఇచ్చారు కదా, అది తప్పు, అందుకనే లెవెల్ 1 అని చెప్పి కరెక్షన్ చేసి మళ్ళీ కొర్రిజెండం చేశారన్నమాట. సో అది అంటే ఇక్కడ రాంగ్ ఇచ్చారు, లెవెల్ 4 అని లెవెల్ 1 అన్నమాట అది. కాబట్టి ఇది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.